వర్ధిల్లాలి మత సామ్రాజ్యం, వర్ధిల్లాలి మత సామ్రాజ్యం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, వర్ధిల్లాలి మత సామ్రాజ్యం, నశించాలి మతోన్మాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, వర్ధిల్లాలి దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకి తాకట్టు పెడుతున్న మోడీ, డౌన్ డౌన్ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకి తాకట్టు పెడుతున్న మోడీ, డౌన్ డౌన్ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకి తాకట్టు పెడుతున్న మోడీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, నశించాలి ఉగ్రవాదం, నశించాలి మతోన్మాదం, వర్ధిల్లాలి మత సామ్రాజ్యం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. మత సామ్రాజ్యం దేశ పరిరక్షణకై, సమగ్ర పరిరక్షణకై సమైక్య యాత్ర అనేది 38 డివిజన్లో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశం అల్లకల్లోలంగా ఉగ్రవాద చేతుల్లో అతి దారుణంగా బలైపోతుంటే చూస్తూ ఒకరి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దాన్ని అరికట్టే బాధ్యత ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకోవటం లేదు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పహల్గామ్ యాత్రలో, ఆ ఘటనలో మొత్తం 26 మంది చనిపోతే 26 మంది వాళ్ళు భయాందోళనతో ఈ దేశం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పరుగులు తీస్తే 6,000 ఉన్న విమాన ధర 60,000కు పెంచింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉండే విమానాశ్రయాలు. అయితే ఈ ప్రభుత్వం వారికి ఉచితంగా సేవలు చేసి వాళ్ళ ఊళ్ళకి పంపించాల్సిన తరుణంలో 14,000 కుదించి ఈ యొక్క విమాన టికెట్లని కుదించి వాళ్ళని, యాత్రికుల్ని ఆ ప్రదేశం నుంచి తరలి పంపించేశారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అక్కడే అర్థమవుతుంది. అంటే ఈ తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏంటంటే, ఈ దేశంలో మతాలన్నీ ఐక్యం కావాలి, సామరస్యంగా ఉండాలి, ఈ దేశం రక్షణ కోసం నడుం బిగించాలి, ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఈ యాత్రని సాగిస్తున్నారు. భారతదేశంలో ఉగ్రవాదం పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా అమాయకులు ప్రాణాలు బలిగొంటూ ఉన్నారు. మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనలో పహల్గామ్లో 26 మంది యాత్రికులు టూరిస్టులు చనిపోయారు. దాంట్లో ప్రధానమైనటువంటి బాధ్యత లోపం, భద్రతా వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగింది. అంతమంది ఉగ్రవాదులు స్వేచ్ఛగా వచ్చి అక్కడ యాత్రికులను చంపడం అంటే ఇదేం చిన్న విషయం కాదు. నిఘా వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయి. ఆ ఉగ్రవాదులను పట్టుకునేదానికి ఇంతవరకు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఏమైందో అక్కడికి ఏ రకంగా రావడం జరిగిందో కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. పైపెచ్చు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ పహల్గామ్లో అక్కడ భర్తలను పోగొట్టుకున్నటువంటి మహిళలను ఉద్దేశించి ఒక రాజ్యసభ ఎంపీ చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎంపీ, మేము అక్కడ మహిళలు చేయలేకపోయారు, వాళ్ళని ఎదుర్కోలేకపోయారు, అందువల్లనే వాళ్ళ భర్తలను కోల్పోయారు, వాళ్ళల్లో పోరాట స్ఫూర్తి లేదని చెప్తున్నారు. అక్కడ తుపాకులతో కాల్పులు జరుగుతూ ఉంటే ఏ రకంగా మహిళలు అడ్డుకుంటారో అంత మాత్రం కూడా ఇంటి జ్ఞానం లేకుండా ఈ రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఎంపీ మాట్లాడడం విడ్డూరం. ఇప్పటికైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయకుండా నిజంగా ఉగ్రవాదాన్ని అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అది చాలా ఆహ్లాదమైన ప్లేసు శ్రీనగర్ అనేది, టూరిస్టులకి అనువైన ప్రాంతము. మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ఈ ఎండాకాలము ఆ యొక్క ప్రాంతానికి పోయి సేద తీర్చుకుందామని వెళ్తే ఉన్నపళంగా ఉగ్రవాదులు అక్కడ చొరబడి దాడి చేయడం ఏమైన చర్య. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ఉగ్రవాదాన్ని భవిష్యత్తులో కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆనాడు మోడీ ప్రభుత్వం కల్నల్ సోఫియాని టీం లీడర్ చేసి పంపిస్తే ఆమెని బీజేపీ ఎంపీలు అందరూ కూడా ఉగ్రవాదులకి
సోదరుగా అభివర్ణించడం సరైంది కాదు. ఆ విధమైనటువంటి విద్వేషపూరితమైన వాక్యాలు చేయడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇటువంటి దాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా